A person invests 12,000 as a fixed deposit at a bank at the rate of 10% per annum simple interest. But due to some pressing needs, he has to withdraw the entire money after 3 years. Okay, after 3 years, for which the bank allowed him a lower rate of interest. If he gets 3,320 less, what would have got at the end of the 5 years? The rate of interest allowed by the bank is అన్నాడు. చాలా పెద్ద క్వశ్చన్ కానీ సింపుల్గా చేద్దాం చూడండి. ఫస్ట్ వాడు ఏం చేశాడంటమ్మా, ఒక బ్యాంక్లో 12,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడంట. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందట అంటే 10%. ఎన్ని ఇయర్స్ కంటే 5%, 5 ఇయర్స్కి. అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్పండి. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్? 12,000 ఇంటూ 10 ఇంటూ 5/100 అంటే ఎంత మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. బట్ మనకి ఎంత వచ్చిందమ్మా? 3,320 రూపాయలు తక్కువ వచ్చింది. దేనికంటే 6,000 రావాలి, బట్ మనకి ఎంత వచ్చింది? 3,320 రూపాయలు. దీన్ని కంపేర్ చేస్తే తక్కువ వచ్చింది. అంటే మనకి యాక్చువల్గా ఎంత వచ్చినట్టు ఇప్పుడు చూడండి, 2,680 రూపీస్ వచ్చినాయి మనకి. ఎంత? 2,680 వచ్చినాయి. రైట్. వాడు ఏమడుతున్నాడు అప్పుడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. దానికి ఎంతకు? 2,680కి. 2,680 వస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని సింపుల్గా చేయొచ్చు కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకి? 2,680. ఎంత సమ్ము? 12,000. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవాలి బై 100. 0 0 క్యాన్సల్. ఓకే, ఈ 0 క్యాన్సల్. రైట్. సో 9 4s 36, 4 6 24, 7s. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 74/9% వస్తుంది. ఎంత వస్తుంది? 74/9%. వాట్ ఈస్ ఆన్సర్? 74/9%.